కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. కేవలం 2 పద్దుల కిందే రాష్ట్రానికి నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 100 కోట్లు కేటాయించారు. గతేడాది ఇలాగే 100 కోట్లు కేటాయించిన సవరించిన అంచనాల్లో 25 కోట్లుగా చూపారు. ఇక ఏపీలో తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 20 కోట్లు కేటాయించారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, సింగరేణి, ఇతర జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని ఇందులో చేర్చారు. రైల్వేలకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామని ఆ శాఖ ప్రకటించింది. ఎయిమ్స్, ఐఎంలలో ఏదో ఒకటి దక్కుతుందని ఆశపడ్డ తెలంగాణకు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ఆ ప్రస్తావన బడ్జెట్ లో కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని పదే పదే కోరినా ఫలితం దక్కలేదు. ఈ 2 పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. అనేక రాష్ట్రాలు కూడా ఈ పథకాలపై ఆసక్తి చూపాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి నిరాశ ఎదురైంది. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా బడ్జెట్ లో కనిపించలేదు.